తిమోతి చాలా జాగ్రత్తగా ఉండాలి. తిమోతి తను జైల్లో కరిన కుమారుడు. చాలా దేవుడు ఎంతో నా కుమారుడైన తిమోతి పౌలుకి ఆదరణ కలిగించాడు. పౌలు పక్షాన చాలా అద్భుతమైనటువంటి తను కూడా పరిచయం చేసి దేవుని చేత ఆశించబడిన వ్యక్తి తిమోతి. అలాంటి వ్యక్తి యొక్క సాదృశ్యమైన కొన్ని సాదృశ్యాలను ఆయన ఆత్మీయస్థితిని కొన్ని మనకి పౌలు ద్వారా ఎలా హెచ్చరింపబడ్డాడు, ఎలా ఆశించబడ్డాడు, ఎలా బలపరచబడ్డాడు కొన్ని మాటలు మనకు వినిపించబడ్డానికి ప్రభు కృపించారు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజు బైబిల్ గ్రంథం చెప్తుంది లేఖనాల ప్రకారం 113వ కీర్తన 6వ అధ్యాయము 113వ కీర్తన 6 నుంచి 8 వరకు మనం ఈ యొక్క 3 వచనాలు చూద్దాం. 113వ కీర్తన 113వ కీర్తన ఒకసారి దయచేసి ఆయన ఆ, ఆయన భూమి ఆకాశమును వంగిచుండు అనుగ్రహించుచున్నాడు. ఆ, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చునిబెట్టుటకై ఆ, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. దేవుని స్తోత్రం. చాలా మంచి మాటది. లేఖనాలు చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై దరిద్రులను, దీనులను, దరిద్రులను పెంటకుప్పంచి లేవనెత్తువాడు. దేవునికి స్తోత్రం. మరోసారి చాలా విషయాలు చాలాసార్లు మనం ధ్యానించాం సంగతులు. అయినా ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరలా ఈ మాటను ప్రేరేపిస్తున్నాడు. ఒకసారి ఈ విషయాన్ని చూద్దాం. ఎందుకంటే మనందరం పెంటకుప్ప నుంచి లేవనెత్తబడినటువంటి జీవితం మంది. మనం పుట్టుకతో క్రైస్తవులం కాదు, పుట్టుకతో మనం దేవుని ప్రజలు కూడా కాదు. మనం దేవుని మహాకృప, దేవుడు మనల్ని రక్షించుకొని ఎంత ధన్యత, ఆయన బిడ్డలుగా కొనసాగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో ఎక్కడ నేను తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దరిద్రులను పెంటకుప్ప నుంచి ఆయన లేచి ఎక్కడ కూర్చొని పెడతాడు, ప్రజల ప్రధానులతో మంచి స్థానంలో ఎవరెవరిని ఎలా కూర్చోబెట్టాడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. మనకు తెలిసిన కొన్ని సంగతులే నేను మీకు పునర్జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. బైబిల్ గ్రంథంలో దేవుని పాటల దగ్గర మనం జ్ఞాపకం చేసుకుంటే లేఖనంలో కీర్తన గ్రంథము 40వ కీర్తన మన అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అతడు నేను యెహోవా కొరకు సహనంతో నేను కనిపెట్టుకొనగా అతడు నాశనకరమైన గుంట నుండి చీకటి గల దొంగ ఊబడి నన్ను పైకి లేవనెత్తెను. నా నోట స్తోత్ర గీతం ఉంచి దేవుడు నన్ను ఆశీర్వదించాడని అది అనేకులు చూచి వారు దేవుని అందరూ భయభక్తులు వచ్చి నమ్మికించెదరు అని రాయబడింది. కనుక మొట్టమొదట మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దావీదు మంచి భక్తుడే, మంచి ఆత్మీయుడే, మంచి సేవకుడు, మంచి చక్రవర్తి, రాజు అన్ని ఉన్నాయి. కానీ తన జీవితంలో కొన్ని దైవవాక్యాన్ని వ్యతిరేకంగా కలిగిన కొన్ని పాప సంబంధమైనటువంటి పరిస్థితుల వలన తాను చాలా భయంకరమైన, మామూలు దరిద్రం కాదు, చాలా భయంకర దీన దరిద్రానికి వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితిని ముఖ్యంగా ఆత్మీయ దరిద్రత అనేది బాగా కలిగి చాలా బాధపడ్డాడు. కొన్ని సంవత్సరాలు ఆయన అడవులంట, గుట్టలంట, కొండలంట, గృహాలంట దాంకొని ఆయన ఫిలిస్తీన్లకు భయపడి, సౌలుకు భయపడి ఇలాగా దౌర్భాగ్యపైన పరిస్థితులకు వెళ్ళిపోవడం కారణం ఏంటంటే దేవుని వాక్యం చెప్తుంది అతడు దైవ చిత్తాన్ని అతిక్రమించి దేవునికంటూ ఒక స్థానం తను ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ తనకంటూ ఒక స్థానాన్ని ప్రభు అతనికి ఇచ్చాడు. ఆ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ స్థానాన్ని అది తీసి మరొకరికి ఇవ్వడం అని దేవుడు తట్టుకోలేపాడు. అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అక్కడ ఒక దేవుడు నీకు స్థానాన్ని ఇచ్చాడు నీ హృదయంలో. ఆయనకి నీవు కూడా దేవుని ప్రభువుని చేర్చుకున్నప్పుడు, నీ హృదయంలో ప్రభువుని అంగీకరించినప్పుడు ఒక దైవిక స్థానాన్ని ఆయనకి ఇచ్చావు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నాకు ఎలాంటి మీరు ఇల్లు కట్టగలరు, మీరు ఇల్లు కట్టి ఇల్లు ఏ పాటిది అంటాడు బైబిల్ అందులో. కనుక ఆయన తన కృప చేత మనకు ఒక దైవిక స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానాన్ని పదిలిపరుచుకొని ఎప్పుడు ఉండాలి. అది ఎవరిది కాదు, అది దేవునిది. దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఎవరికో ఇవ్వడం అనేది అసందర్భమైన విషయం. దేవుడు అది ఆయన స్థానం ఆయనదేనండి. ఆ స్థానాన్ని ఎవరికి భర్తీ చేయకూడదు. ఆ స్థానంలో ఎవరినో తీసుకురావాలని ప్రయత్నం చేయకూడదు. చాలా వల్ల దానివల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక.
కనుక దేవుని పాదాల దగ్గర అందరూ నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సొలొమోను తల్లికి మాటిచ్చాడు. ఎవరు? దావీదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు సొలొమోను తల్లికి బెత్షెబకు మాటిచ్చాడు. అయ్యా నా రాజా, మరి నా పరిస్థితి ఏంటి? నా ఒక్కనొక్క కొడుకును నువ్వు దయచేసి నువ్వు రాజుగా చేసి వాడిని ఆశ్రయించాలి కదా అని అన్నప్పుడు, అదోని అని మరొకడున్నాడు అక్కడ. వాడిని రాజుని చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. వాడు కూడా ఇంచుమించు 90% రాజుగా వచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో బెత్షెబ వెళ్లి రాజుని వేడుకుంటాడు. అయ్యా, దయచేసి నా ఒక్కనొక్క కొడుకు పరిస్థితి ఏంటి? నువ్వు సొలొమోను తండ్రి కదా, నువ్వు అతన్ని ప్రేమించలేదా? కనీసం అతనికి రాజ్యాధికారం ఇవ్వ అని అడిగినప్పుడు, అప్పుడు దావీదు వెంటనే చలించి స్పందించి అంటాడు, సరేనమ్మా, నేను నీ కుమారుడిని తప్పకుండా నా తర్వాత ఆయన్ని నీ సింహాసనాసీనుడిగా చేస్తాను అని మాటిచ్చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మాటిచ్చాడు. ఈలోగా అదోని తయారై వాడు ఎలాగైనా రాజు అయిపోయి ఆక్రమించాలని ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రయత్నం చేసినా బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు సొలొమోనే రాజుగా దీవించాలనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దావీదు తర్వాత అంతటి స్థానం అది ఎవరికి దేవుడు ఇవ్వదలుచుకోలేదు. అది సొలొమోనుకి ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే దావీదు తర్వాత స్థానం ప్రైజ్ ది లార్డ్ సొలొమోన్దే. కనుక వేరొక వ్యక్తులు ప్రయత్నం చేసినా అవలేదక్కడ. సొలొమోను తన జీవితంలో దేవుని పాదాల దగ్గర యథార్థంగా ఒక మంచి స్థానాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవుని మందిరం కట్టడానికి దేవుడు అతనికి మంచి స్థానం ఇచ్చాడు. అలాంటి స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానం సొలొమోను కాపాడుకోవాలి. కానీ సొలొమోను దేవుడు తనకిచ్చిన స్థానాన్ని కాపాడుకోవాలి. దైవవాక్యాన్ని వ్యతిరేకంగా, దైవ దృష్టికి వ్యతిరేకమైన వారిని ఉంచుకొని పాపం చేసి వారి యొక్క దైవవాక్యాన్ని వ్యతిరేకమైనటువంటి దేవతలకు ఈయన కూడా సాగిలపడి నమస్కరించే దినాలు ఆయన జీవితంలో పొందాడు. చాలా భయంకర పరిస్థితికి వెళ్ళాడు. దేవుడు సొలొమోనుకు ఒప్పుకోలేదు. జాగ్రత్తగా గమనించాలి. కాకపోతే దావీదు మూలముగా, దావీదు కారణం చేత సింహాసనాన్ని కొంత సంవత్సరాలు అతనికి ఉంచాడు. ఆ తర్వాత సొలొమోను కొడుకుని రాజుని చేస్తాడు. మనం దేవునికి ఇచ్చిన స్థానాన్ని అది ఎప్పుడో ఎవరికో ఏదో ఆ స్థానాన్ని ఎవరికో భర్తీ చేయాల ప్రయత్నం నేను గాని మీరు గాని ఎవరు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు, భక్తులు అనబడిన గొప్ప గొప్ప వారు కూడా ఆ స్థానాన్ని మరొక ఇవ్వడం వలన, ఆ స్థానానికి మరొక దానికి ఇవ్వడం వలన వాళ్ళు ఉన్న స్థానాన్ని కోల్పోయినట్టు మనం ప్రత్యక్ష సాక్షులుగా ప్రపంచంలో అనేక మంది చూడగలం. గుర్తించండి. నువ్వు దేవునికి బాప్తిసం పొందినప్పుడు జీవితంలో ఒక దైవిక స్థానాన్ని ఇచ్చావు. ఆ స్థానాన్ని ఇప్పుడు పదిలంగా ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ, దాని అర్థం ఏంటి? ఇంకా అందుకే కుమారుడా, వీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఎప్పుడైతే నీ ఆత్మ ఆ దేవుడిచ్చిన స్థానంలో వర్ధిల్లుతోందో అప్పుడు మిగతా విషయాలు కూడా అభివృద్ధి పొందుతాయి. అలాగే దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని కాపాడుకోవటం వలన, కడ వరకు ఆ స్థానాన్ని నిలుపుకోవటం వలన, ఆ స్థానంలో మాత్రమే కాదు మిగతా విషయాలు కూడా దేవుడు సమృద్ధైన పరిస్థితిని మనకి ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఈ స్థానాన్ని కాపాడుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. బెత్షెబ రాణి కాదు, ఓ గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉండలేదు. కానీ దేవుని మహాకృప దావీదు ఆమెను ఆయన కూడిన కారణం చేత దేవుడు క్షమించి బెత్షెబకి సొలొమోన్ని ఇచ్చి సొలొమోన్ని రాజుగా నిర్ణయించాడు. జాగ్రత్త మీరు గమనించాలి. ఇది సొలొమోను చేసుకున్న గొప్ప ధన్యత, పుణ్యత కాదు. మీరు బైబిల్ దేవుడు ఏదో బెత్షెబ ఏదో ముందు నుంచి రాజురాణి మంచి ఆత్మీయంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టు గొప్ప దైవికమైన వ్యక్తి అని కాదు. దేవుడు బికాస్ ఆఫ్ డేవిడ్, దావీదు నా ఇష్టానుసారం మనుషులని దేవుడు దావీదుకి ఇచ్చిన కితాబు ప్రకారం దావీదును చాలా ఇష్టపడ్డాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇష్టపడిన దైవికమైన ప్రేమ కారణంగా అతడు బెత్షెబను క్షమించి, రాజును క్షమించి మళ్ళా సొలొమోనుకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు పెంటకుప్ప నుంచి దరిద్రులను లేవనెత్తడం అంటే ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. అంత స్థాయి నుంచి దేవుడు లేవనెత్తి
మనకు స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానాన్ని ఎంత కాపాడుకోవాలి. అందుకే నిన్న ఖండితంగా కొన్ని విషయం నేను చెప్పాను. కొంతమంది బాధగా ఉండొచ్చు. కొంతమందికి మీరు ఎలా ఆలోచించారో నాకైతే తెలీదు. నేనైతే అది దైవ దృష్టి యోగ్యంగానే చెప్పాను. దైవ ఆత్మానుసారంగానే చెప్పాను. ఎందుకంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి మన అన్య సంబంధమైన ఆచార దినాలకు, అన్య సంబంధమైనటువంటి దైవ వాక్యానికి వ్యతిరేక కార్యక్రమాలకి మనం కొన్ని సంఘటనలకి మనం దూరంగా ఉండటమే మన జీవితానికి క్షేమం. వెళ్ళకూడదు. కొన్ని త్యాగం చేయక తప్పదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతిదీ పట్టించుకుంటే సమాజంలో ఎలా బతుకుతామనే ఆలోచన ప్రపంచంలో అందరికీ ఉంటుంది. సమాజంలో బతకాలి, అందరితో కలిసి ఉండాలి, సువార్త చేయాలంటే మనం అందరితో కలిసి ఉండాలి కదండీ! అని ఒక ఆలోచన ఉంటది. కానీ యేసుక్రీస్తు అందరితో కలిసి ఉండాలని, అందరితో ఇష్టం వచ్చినట్టు తన జీవితంలో ఉండలేదు. పౌలు గారు కూడా ప్రతి చిత్తానికి అన్నిటికీ కలిసిపోయి పాపం చేయలేదు. వాక్యానికి వ్యతిరేకంగా వాటికి వెళ్ళిపోలేదు. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి. తీసుకుంటే మన జీవితంలో దైవిక ప్రత్యేకత లేకుండా దైవిక ఆశీర్వాదాలను పొందడం కష్టం. ఇది మనం తప్పకుండా ఇది కొంచెం కష్టతరమైన పరిస్థితి అయినా కూడా సమాజంలో దీన్ని చేసినప్పుడే ప్రభువుకి మహిమ, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదటి దావీదు ప్రైజ్ ది లార్డ్ పెంట కుప్ప మీద చివరకు బాగా దిగజారిపోయిన పరిస్థితిని కూడా లేవనెత్తి మంచి స్థానంలోకి మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, యెషయా అంటాడు, నేను నా మూలముగా దావీదు కారణం చేత ఆ పట్టణాన్ని రక్షించి కాపాడదు అని రాయబడింది. బికాస్ ఆఫ్ డేవిడ్. దేవుని స్తోత్రం. దావీదు కారణం చేత నేను ఆ పట్టణాన్ని కాపాడతాను అని రాయబడింది. అంటే దావీదుని ఎంత ప్రేమించాడో దేవుడు చూడండి. ప్రైజ్ ది లార్డ్. రెండో సంగతికి వద్దాం. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైకి స్థానం ఉంది. మొర్దెకై సడన్ గా ఏదో గొప్పవాడైపోలేదు. లేదు. మొర్దెకై జీవితంలో ప్రారంభ దినాల్లోనే ఎస్తేరు సంస్థానంలో తాను ద్వారపాలకుడుగా జాయిన్ అయినటువంటి తర్వాత ఆయన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు ఏంటంటే అతడు దేవుని దీనుడై దేవుని పాదాల దగ్గర ఆయన ముఖ్యంగా యూదా జనాంగం గురించి ఆయన చేసిన దాన్ని దేవుడు గుర్తించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిపోతున్నాడు. ఎందుకంటే ఆ జనం రక్షింపడాలి. ఆ జనం ఎందుకంటే దేవుడు ఏది ఇష్టపడ్డాడో మొర్దెకై కూడా అది ఇష్టపడ్డాడు. యూదా బైబిల్ గ్రంథం ఉంది. యూదా నాకు దైవికమైనటువంటి మామూలు పరిస్థితి కాదు. ప్రైజ్ ది లార్డ్. నాకు యూదా నాకు ఇష్టమైన వరం రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లేఖనం చెప్తుంది. ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలు యూదులు. కానీ వాళ్ళే యేసుక్రీస్తుని అప్పగించారు. వాళ్ళే ప్రభువును సిలువ వేశారు. ఇలాంటి కొన్ని సంఘటనలు బైబిల్ గ్రంథంలో జరిగాయి. తర్వాత వారి జీవితంలో ఎంతవరకు వారిని తీసుకెళ్లాలో, ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కూడా దేవుడు ఇచ్చినట్టు లేఖనాలు కూడా మనకు రాయబడ్డాయి. అంటే బైబిల్ గ్రంథం పరిశీలించండి. మొర్దెకై ద్వారపాలకుడు కానీ తన స్థానంలో యథార్థంగా, యోగ్యంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా ఉన్న కారణం చేత దేవుడు మనం 10వ అధ్యాయానికి వెళ్ళిపోతే అతడు దీనుడై గోనె పట్ట కట్టుకొని కన్నీరు కార్చి బూడిద పూసుకొని యోధా జనాంగం గురించి ఏడ్చి మొరపెట్టే పవిత్రమైన ప్రతి స్థితిని తగ్గించుకున్న దీనుడైన ప్రతి స్థితిని దేవుడు గమనించాడు కనుక ఆ అతన్ని మరలా 127 సంస్థానాలకు ప్రధానమంత్రిగా దరిద్రుని తీసుకొచ్చి ఎక్కడ ఉన్నతమైనటువంటి స్థానంలో అతన్ని కూర్చుండబెట్టాడు అనేది వాస్తవమైనటువంటి క్రియ. గొప్ప అద్భుతం చేశాడు దేవుడు. ఎందుకంటే తగ్గించుకున్నాడు, దీనుడైపోయాడు. చాలను. యోబు గ్రంథం 36:7 చదవండి. నీతిమంతులను ఆయన చూడకపోడు. ఆ, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. ఆ, వారు గణపరచబడుదురు. praise God. నీతిమంతులను చూడకపోవడం. మీకుంటున్న 15 మందో 14 మందో 10 మందో ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని చూడకపోడు, నన్ను చూడకపోడు. మానవులను కనుక రక్తమాసులతో కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. మనకన్నా తర్వాత వచ్చిన వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారు. గొప్ప గొప్ప చర్చెస్ లో వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. ఇంకా దీంట్లోనే ఉన్నాం. ఓ బాధ నాకు ఉంది. అలాగే మీకు కూడా ఉండొచ్చు. ఏంటి మన పాస్టర్ గారు చనిపోయినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి దయామణి అంటే నాగమణి ఎప్పుడూ చాలా బాధపడుతుంది. ఎంతమంది చూస్తాను పాస్టర్ గారు, ఎంతమంది పాస్టర్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద చర్చలు కట్టేస్తున్నారు. ఎందుకు దేవుడు మీకు ఇవ్వట్లేదు? ఏమన్నా
ఇంకా నా దగ్గర ఏ లోపం, ఏ పాపం, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ నమ్మకత్వం ఉండాలో, ఏదుందో మరి దేవుడికి ఎప్పుడు ఇష్టమో ఆయన చిత్తం ఏంటో మనం ఎవరిని చెప్పగలం. క్రైస్తలం మీకు అర్థమైందా? చాలా బాధపడుతుండే ఇప్పుడు ఇంటికి వచ్చి. కానీ ఎప్పుడొద్దు మీకు ఇస్తాడు పాస్టర్ గారు దేవుడు అనేది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దరిద్రుణ్ణి నేల నుండి పెంటకు పెంచి లేవనెత్తి గొప్ప దేవుడు చూడలేదా? నీతిమంతుడైన వాడు, నీతిలో జీవిస్తున్నవాడు, నీతిని కొనసాగిస్తున్నవాడు, నీతియుక్తంగా ప్రార్థన చేస్తున్నవాడు, నీతియుక్తంగా ఆత్మల పట్ల భారం కలిగిన వాడు, నీతి సంబంధమైనటువంటి క్రియలతో నింపని వాడు, నీతి కొరకు తన సమస్తాన్ని శరీరాన్ని కూడా లెక్క చేయకుండా జీవిస్తున్న వ్యక్తిని చూడ్డా దేవుడు చూస్తాడు. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నీతిని ప్రధాన స్థానంలో పెట్టుకోండి. అంటే యేసుని ప్రధాన స్థానంలో పెట్టండి, తండ్రిని ప్రధాన స్థానంలో పెట్టినట్టే. అందుకే లేఖనాల్లో మత్తయి సువార్తలో వాళ్ళందరికీ చెప్పాడు, మీరు దేవుని రాజ్యాన్ని నీతిని మొట్టమొదట వెతకండి. క్రైస్తవుడు మంచి స్థానంలో ఆ 12 మందిని కూడా ఎక్కడ పెట్టాడు దేవుడు? మత్తయి తర్వాత మత్తయి చేసి ఇస్కరియోతు స్థానంలో మత్తయి చేర్చబడ్డాడు. మొత్తం 12 మంది. వీళ్ళందరినీ ఎక్కడ పెట్టాడు? పరలోకంలో వీరికి 12 సింహాసనాలు కేటాయించాడు. పరలోకంలో చిన్న సంగతి కాదు. దేవదూతలు కూడా అక్కడ కూర్చొని సింహాసనం మీద గుర్తుపెట్టుకోండి. తన శిష్యుల్నే కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎక్కడ ఇన్ని శ్రమలు, బాధలు, అవమానం, నిందలు, కష్టాలు, దెబ్బలు, భయంకరమైన గాయాలతో ఉన్న 12 మందిని దేవుడు విడిచిపెట్టాడా? అదే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్య ఇప్పుడు మన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా లేడా? మనం చూడలేదా? మనమే కొన్ని ప్రత్యేకతలు మనం పక్కన పెట్టి మన ఆలోచన, మన ఇష్టము, మన స్వనీతి, మన స్వవిధానం, ఉన్న పరిస్థితులు బట్టి మనం కాంప్రమైజ్ అయిపోతూ మనం వెళ్ళిపోతున్న కొన్ని సందర్భాలు మీకు అర్థమైందా? ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్థానంలో, యేసే స్థానంలో, పరిశుద్ధాత్మలో ఎవరిని పెట్టకూడదు. అన్నయ్య గాని, అక్కయ్య గాని, చెల్లి గాని, అన్నదమ్ములు గాని, బంధువులు గాని, తల్లిదండ్రులు గాని, ఈ లోకంలో భర్తను గాని, భార్యని గాని, పిల్లలు గాని, ఎవరిని దేవుని స్థానంలో ఎవరిని పెట్టకూడదు. మనం చేస్తున్న పొరపాటు అదే. దేవుని కంటే ఆ స్థానాన్ని మరొకటి మన కుటుంబాలకు మన దగ్గరకు ఇచ్చేస్తుంటాం. కనుక అక్కడ మనం ఎక్కడ లేవనెత్తబడాలో, ఎక్కడ దేవుని స్థానం, మంచి స్థానాన్ని, దైవ స్థానం పొందాలో అక్కడ పొందలేకపోతున్నాం. మనక బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుడు లేఖన ప్రకారం నీతిమంతులను చూడకపోవడం ఖచ్చితంగా నీతిమంతులను చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎవ్రీ రైచస్. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దేవుడు నీతిమంతులను చూస్తున్నాడు. సంఘంలో నీతిగా జీవించే వారిని చూస్తున్నాడు, యథార్థంగా జీవించే వారిని చూస్తున్నాడు, వాక్యానుసారం జీవించే వారిని చూస్తున్నాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుని కొరకు ప్రజల్ని, సొంత వారిని ప్రక్కన పెట్టి దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, దేవునికి తండ్రి కుమార పశువు ఇచ్చే ప్రాధాన్యత ఎవరు ఎలా ఇస్తున్నారో చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు చూస్తున్నాడు, రైట్ నౌ నన్ను మిమ్మల్ని చూస్తున్నాడు. నీ ప్రయాస, కన్నీరు, ప్రార్థన, నీ దేనితో ఏది వ్యర్థం కాదు. ఒకరోజు మంచి స్థానంలో దేవుడు, ఒకరోజే కాదు, బతికున్నప్పుడే మంచి స్థానం వచ్చేస్తాడు. వీళ్ళందరూ బతికున్నప్పుడు దావీదుని మంచి స్థానం ఉంచాడు. మొర్దెకైని మంచి 127 సంవత్సరాలకు ప్రధానమంత్రి అంటే చిన్న సంగతి. బైబిల్ గ్రంథాన్ని దేవుని పాదాల దగ్గర నేర్చుకో. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఎప్పుడు మన సిగ్గును దానియేలు గ్రంథంలో మన 3వ అధ్యాయం షద్రకు, మెషకు మంచి స్థానంలో ఉంచలేదా? ప్రైజ్ దానియేలును మంచి స్థానంలో ఉంచలేదా? ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం చదివితే దాంట్లోనే 31 నుంచి 34 యెహోయాకీను, చూడండి, యాకీనేనా? చూడండి, యెహోయాకీను 31 నుంచి 34, 52వ అధ్యాయం ఆఖరి అధ్యాయం అదే ఇర్మియా గ్రంథం. యెహోయాకీను. ఆ యూదా రాజైన యెహోయాకీను ఆ చెరపట్టబడిన 37వ సంవత్సరమున ఆ 12వ నెల 25వ దినమున ఆ బబులోను రాజైన ఎవీల్మెరోదకు తన ఏలుబడియందు మొదటి ఆ సంవత్సరమున యూదా ఆ రాజైన యెహోయాకీనునకు దయ చూపి ప్రైజ్ బందీ గాడ్. గృహముల నుండి అతను తెప్పించి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు బందీలో? జైల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 37 సంవత్సరం 37వ సంవత్సరం. 36 సంవత్సరాలు ఉన్నాడు. 37వ సంవత్సరం విడుదల వచ్చింది. ఎంత కనిపెట్టి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు, ఎంత ప్రార్థించుంటాడు, జైల్లో ఉండి ఎంత వేదన అనుభవించుంటాడు.
దేవుడు చూడడం మానేశాడా? చూశాడు. మామూలు కాదు. తన దగ్గర ప్రస్తుతానికి ఉన్న రాజులందరికంటే తన సింహాసనాన్ని ఎత్తైన స్థానంలో పెట్టించాడు. ఆ మాట చదవండి. అతనితో దయగా మాట్లాడి ఆ! అతనితో కూడా హ్మ్. బబులోను నుండి రాజు సింహాసనము కంటే ఎత్తైన సింహాసనం అతనికి నియమించాను. ప్రైజ్ గాడ్. అందరికంటే దేవుడి మాట ఆయన ప్రేరేపిస్తే, ఆయన ఆలోచనిస్తే, ఆయన తలంపిస్తే ఎంత క్షణం అండి. క్షణం. దేవునికి స్తోత్రం. ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. నేనైనా మీరైనా పరిశుద్ధ పాదాలు తండ్రి మీ కృప అనుగ్రహించు నాయన. కనికరం చూపమని ప్రభు ప్రార్థించాలి. ఆయన దేవుడు ఆ దేవుడిని కనికరించలేదా? 37 సంవత్సరాలు జైల్లో ఉన్న చిన్న సంగతి అండి. ఎంత వేదన అనుభవించి ఉంటాడు. ఉన్నత స్థానం ఇవ్వలేదా? దరిద్రత నుంచి నేల నుంచి లేవనెత్తలేదా? నీతిమంతుడిని పక్కన పెట్టాడా? ఈ రోజు నీ స్థితి నుంచి దేవుడు లేవనెత్తడా? నీకున్న అప్పులు, సమస్యలు, బంధకాలు, శోధనలు, ఇబ్బందులు, ఎంత వేదన, దేని గురించి మనం కన్నీరు కాలుస్తున్నామో, దేని గురించి మనం ప్రార్థన చేస్తాం, దేని గురించి మనం ప్రభువుని కన్నీరుతో అడుగుతున్నాం, ఇవన్నీ దేవుడు చూడలేదా? చూస్తాడు. ఒక రోజు మనల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాడు. దరిద్రత నుంచి పెంటకుప్ప నుంచి లేవనెత్తి ఉన్నత స్థానంలో మనని కూర్చోబెడతాడు. ఒక దైవిక స్థానం మనకిస్తాడు. అందుకే దేవుడిచ్చిన ఏదైతే మన హృదయంలో ఆయన స్థానం, ఒక దైవిక స్థానం నిర్మించుకున్నాడు. మనం ఏదైతే దేవుని కోరుకొని మన జీవితంలో ఉన్న స్థానం నిర్మించుకున్నాం, ఆ స్థానము ఎప్పుడు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. ఆయన్ని జవదాటి ఆయన దాటి నువ్వు వెళ్ళకూడదు. క్రైస్తవం కొన్ని స్థలాలు మనకు ఉంటాయి, వెళ్ళకు. కొన్ని స్థలాలు ఉంటాయి, అవి ఇబ్బంది అయినా వెళ్ళాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, బ్రహ్మదండి చెట్టులో ఉన్న వారి దగ్గరికి నిన్ను పంపిస్తాను. నువ్వు భాష ఎరుగుని వారి దగ్గరికి పంపిస్తాను. యాస మాటలు మాట్లాడుతున్న వారి మధ్యకు నిన్ను పంపిస్తాను అంటున్నాను. వేసుకెళ్ళి చెకుముకు రాతి వల్ల నీ ముఖం నేను చేస్తాను. క్రైస్తవం నీ మీద వారు తిరుగుబడిను నువ్వు ఏమను, నువ్వు వారు తప్పును దేవునికి వాక్యించు. చూసారు, బైబిల్ చెప్తుంది. కానీ ఆ దేవుడు, ఆ దైవజనుడికి ఉన్న దర్శనం మామూలు దర్శనం కాదు. అగ్ని స్వరూపుడుగా ప్రభువుని చూసిన గొప్ప దైవజనుడు యేసుకేలు. బైబిల్ చెప్తుంది లేఖనాలు 2వ సమూయేలు 19వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, తర్వాత 6-10 మెఫీబోషెతును కూడా దేవుడు పెంట కుప్ప నుంచి లేవనెత్తలేదా? యోనాతాను కొడుకుని ఎంత స్థానంలోకి తీసుకెళ్ళాడు, ఎంత స్థితి తీసుకెళ్ళాడు. రాజు వాళ్ళ వద్ద నిరంతరము భోజనం చేయడానికి, అన్న పానములు పుచ్చుకోవడానికి, అతని ఆస్తులు అంతస్తులు అందరినీ శిష్యులకు చెప్పి ఆ యొక్క ఆస్తులు అంతస్తులు అన్ని ఇప్పించి, ఏవి పోయావు తన తండ్రి బతికొండ కాలంలో ఏమున్నాయో అవన్నీ మొత్తం ఇప్పించి మళ్ళీ అతన్ని ఉన్నత స్థానం ఉంచలేదా? ఈ రోజు ఎవరు ఏ దిగులుతో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఎలాంటి డిప్రెషన్ లో ఉన్నా, ఇంకా నా కూతురు రక్షణ పొందు, నా కొడుకు రక్షణ పొందరు, నా కోడలుగా విడుదల పొందు అనుకోవడానికి లేదు. దేవుడు దర్శించే వరకు మనం వెయిట్ చేయాలి. దేవుడు మాట్లాడే వరకు మనం వెయిట్ చేయాలి. యేసయ్య కొంచెం వారిని దర్శించే వరకు కొంచెం మనం కూడా ప్రార్థన చేయాలి. ఇంకా మన ప్రార్థన తీవ్రత, మన ప్రార్థన శక్తి, మన బలము ఇంకా పెరగాలి. అంతేగాని మనం ఏమాత్రం డిప్రెస్ అవడానికి వీల్లేదు. నువ్వు కుంగిపోవడం దేవుడు ఒప్పుకోవడం, నువ్వు కుంగిపోవడం దేవుడు చూడలేడు. ప్రైస్తాడు నిన్నెప్పుడు ప్రార్థనలో చూడాలని, ఆత్మీయులు చూడాలని, దేవుని ప్రార్థన చేసే స్థానంలో నేను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కనుక నిన్ను పూర్తిగా కుంగిపోయి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు స్థాయికి వెళ్ళకూడదు. బైబిల్ చెప్తుంది, ఒక్క రోజు కాకపోతే మరొక రోజైనా నీ జీవితంలో, నా జీవితంలో వస్తుంది. తప్పకుండా మనం లేవనెత్తాడు. తప్పకుండా మన ఉన్నత స్థానంలో మనం కూర్చోబెడతాడు. ఆ కూర్చొని పెట్టే వరకు మనం వెయిట్ చేయవలసిన ఆవశ్యకత మనకుందని పరిశుద్ధాత్మ తండ్రి మనతో. సంఘంలో చాలా మంది డిప్రెషన్ లో ఉన్నారు, చాలా మంది బాధలో ఉన్నారు, చాలా మంది సమస్యలు. ఉదాహరణకి మార్తాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్తాం చాలా దీంట్లో తెల్లవారితే కొడుకుని చంపేస్తారని భయం. తెరవాళ్ళు ఇస్తలు ఓంటా అంటే చంపేస్తామని భయపెట్టేస్తున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. మొన్న ఇప్పుడు చెప్తుంది, మా అన్న ఇప్పుడు చెప్పింది, ఆయన ఆడు తీసుకుంది చాలా తక్కువ, వడ్డీ ఇంచుమించి 10-12 రేట్లు, వారి వంతులు రేట్లు ఎక్కువేసి తీసుకున్నట్ట. 50,000 ఇచ్చి
ఇంచుమించు 3-4 లక్షల రూపాయలు వడ్డీ తీసుకున్నాడు. ఎంత భయంకరం చూడండి. వీడు కానుకోలేకపోతున్నాడు. చూసారా? ఎంత విడిపించలేదు, చూడలేదు, మానలేదు, చూస్తూ ఊరుకోలేదు. ఆడిపోయి వీళ్ళు బెదిరించి చూసాడు, ఆడు బెదిరించేస్తున్నాడు. ఎలా అంటే ఎందుకు మీరు తట్టుకోలేక నేను చచ్చిపోతాను అంటాడు. ఏ తల్లి తన కొడుకు చచ్చిపోతానంటే ఊరుకోగలదు? ఇవన్నీ తట్టుకోలేమ్మా, నేను చచ్చిపోతానమ్మా, ఎడుగు అంటే నన్ను చంపేస్తా అంటున్నారు వాళ్ళు అని భయపడిపోతున్నాడు. అందుకే నేను చెప్తుంది, దేవుని పాదాల దగ్గర మనం ఎవరినే కాదయ్యా, ఆ యేసుకి ఏ స్థానం ఇచ్చావో ఆ స్థానాన్ని పక్కన పెట్టడం వల్ల వచ్చిన సమస్య ఇది. నువ్వు రక్షణ పొందినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు ఏ స్థానాన్ని దేవుడికి ఇచ్చావో, ఆయన సొంత రక్షకునిగా, నా ప్రభువుగా, నా కాపరిగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్తావు. ఏది మరి కాపరిగా ఎక్కడ స్వీకరిస్తున్నావు? ఎక్కడ రక్షణగా వెళ్ళిపోన్నావు? ఎక్కడుగా నేను రాజుగా చేసుకున్నావు? ఆ స్థానం ఎక్కడ ఇస్తున్నావు అనేది గుర్తించాలి అతను. నేను మీరు అందరూ గుర్తించాలి. ఆ స్థానం ఇవ్వకపోవటం వల్లే, ఆ స్థానాన్ని కోల్పోవటం వల్లే దానివల్ల వచ్చే పరిస్థితులు ఇలా విధంగా మనం బాధ పెట్టుకుంటాయి. కానీ దరిద్రుల్ని లేవనెత్తక మానడు, నీతిమంతుల్ని చూడక మానడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర లాజర్ని ఎక్కడ కూర్చోబెట్టి దేవుడు ఆనుకునేంత స్థాయి కూర్చోబెట్టాడు. చిన్న విషయం అది. అబ్రాముకి లాజర్కి ఎక్కడ మామూలుగా పొందుకుందా? అబ్రాము మామూలు సేవకుడు కాదు. నా సేవకుడైన అబ్రాముకు నేను దాచకుండా ఏదైనా చేస్తానా అంటాడు దేవుడే. లేకుండా చెప్తుంది, అతడు నా స్నేహితుడు. అబ్రాం పట్టు అనుకున్న నమ్మకం ఇంత అంత అంత నమ్మికుంచాడు అబ్రాం. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్త. అలాంటి సేవకుడితోని ఈయన లాజరు ఎక్కడ పాత నిబంధన, ఎక్కడ కొత్త నిబంధన, ఇన్ని వేల సంవత్సరాల మధ్యలో గ్యాపో, ఏ స్థానాన్ని ఎక్కడికి ఇచ్చాడు దేవుడు ఆలోచించండి. అబ్రాము రొమ్ముకునే స్థానాన్ని పొందుకున్నాడు లాజరు. దీనుడే, దరిద్రుడే, నేల మీద ఉండేవాడే, మెతుకులు ఎలుకునేవాడే ఏ స్థాయికి తీసుకెళ్ళాడు. అర్థం ఏంటంటే కడుపు మండే మనస్సు, ఆత్మ, ఉదయం, నీతి ఎక్కడ కోల్పోకుండా జాగ్రత్త పడ్డాడు లాజరు. ప్రైజ్ గాడ్. ఆఖరి కడుపుతో మండిపోతుంది. ఒక పక్క వేదన, దుఃఖం అన్నీ ఉన్నాయి లాజర్స్కి. కానీ ఎక్కడ ఆత్మీయతను కోల్పోలేదు. ప్రైజ్ లార్డ్. నేను మొన్న ఇప్పుడు మీకు చెప్పాను, ఇప్పుడు చెప్పాను, లాజర్ తీసుకురానికి ఎవరు రాలేదు. ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, లేకపోతే ఎవరు రాలేదు. ఎవ్వరూ లాజర్ని తీసుకున్నారు. బైబిల్ చెప్తుంది, దేవుడు ఎవరు వస్తారని చూడలేదు. ప్రైజ్ గాడ్. లాజర్ కంటూ ఎవరు అంత జాగ్రత్త వహించి సమాధి తీసుకునే పరిస్థితి లేదు. కానీ లాజర్ ఆత్మని దేవదూతలు వచ్చి తీసుకెళ్ళారు. దేవదూతలు వచ్చి లాజర్ ఆత్మను తీసుకెళ్ళారు. ఎంత స్థాయి, ఎంత ఉన్నతమైన కృప. కారణం ఏంటి? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న, సమస్యల్లో ఉన్న, శోధనలో ఉన్న, వేదనలో ఉన్న, బాధలో ఉన్న, ఎక్కడ ఆత్మను, దైవ దృష్టి యోగ్యమైన నీతిని కోల్పోలేదు. అది సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది చూస్తాడు దేవుడు. ప్రతికూల పరిస్థితులు కూడా దేవుడు నీలో ఉన్న నీతిని కాపాడుకుంటున్నావా, నీలో ఉన్న ఆత్మీయతను కాపాడుకుంటున్నావా, నీలో ఉన్న దైవత్వాన్ని కాపాడుకుంటున్నావా అన్నది దేవుడు చూస్తాడు. అది ఆయనకి కావాలి. దేవుని స్తోత్రం. ఆఖరిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 39-40 వచనాలు చూడండి. ఆరాధ్యం ఫస్ట్ 6వ అధ్యాయము యోహాను సువార్త 39-40 వచనాలు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపువాని చిత్తమై ఉన్నది. అంత్య దినమున లేపడం అంటే మామూలు లేపడం కాదు. ఫాస్ట్ లో వాయిస్ వస్తుంది ఫాస్ట్.
అంచె దినాల్లో ప్రభువు లేపడం అంటే చిన్న సంగతి కాదు. బైబిల్ చెప్తుంది, వాళ్ళ యేసు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఎంత దైవిక నీతిని కొనసాగించారు, ఎంత దైవిక ఉన్నారు. నీవు నాకిచ్చిన వారిని అంచె దినం నేను లేపుతాను, ఎవరిని పోగొట్టుకునే పరిస్థితి లేదు. ఒక్క నాశన పుత్రుడు తప్ప ఎవరు పోగొట్టుకునేది ప్రభువారు. అందరినీ ప్రేమించి అందరినీ బాగా చూశాడు. బైబిల్ గ్రంథం, వీడు దూరంగా పోయినాడు. ఇస్కరియోతు యూదా, దేవుని వాక్యం చెప్తుంది, పెంట కుప్పించి దరిద్రులను లేవనెత్తిన గొప్ప ధన్యత కలిగిన స్థితి. ఆయన నీతిమంతులను చూడకపోవడం. ఈ రోజు నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఎక్కడ మోకరించి, ఎక్కడ జుంకుడిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, గాడ్ ఈజ్ లుకింగ్ యూ. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా నీ దైవత్వాన్ని, నీ ఆత్మీయతను, నీ నీతిని నువ్వు ఎక్కడ పక్కన పెట్టే ప్రయత్నం చేయమాక. అలా ఉండిపో. నీతిమంతులు ఆయన చూడక మాండవు. తప్పకుండా చూస్తాడు. ప్రతిరోజు మనం చూస్తాడు, ప్రతి క్షణం మనం చూస్తుంటాడు. మనం ఎక్కడ ఏ విధంగా మనం లేవనెత్తాలా, ఎలా బలపరచాలా చూస్తుంటాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, అంచె దినమున వాణ్ణి లేపుటయే ఆయనకు తండ్రి చిత్తమాట. క్రైస్తవులు, అంచె దినాలు మనం లేవనెత్తబడ్డానికే దేవుడు చూస్తాడు. ప్రతి స్థితిలోంచి ఆత్మీయంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఇది ప్రపంచంలో ఉన్నప్పుడు ఇంకా ఇంకా అప్ టు ఎండ్ దేవుని రాజ్యానికి ఎత్తబడిన వాళ్ళని కూడా మనం ఉండిస్తేనే దేవుడు ఇచ్చేస్తాడు. నీతిమంతుని ఆయన చూడక మానడు, నిన్ను చూడక మానడు, నీ కన్నీటి చూడక మానడు, నిన్ను పక్కన పెట్టడు. గుర్తుంచుకో, 14 మంది ఉన్నావు, 15 మంది ఉన్నావు, ఎంతమంది ఉన్నావు, ప్రతి ఒక్కరిని గుర్తుంచుకో. నిన్ను చూడక మానడు. నువ్వు ఆయన్ని చూసే విధంగా ఉండాలి. ఆ పరిశుద్ధ, ఆ యోగ్యత, ఆ యథార్థ, ఆ దైవస్థితిని కాపాడుకుని, ఆ ప్రత్యేకతని కాపాడుకొని దైవిక ఉండే జీవితం మనకుంటే ఆయన మనల్ని చూడక మానడు, చూడక మానడు. గుర్తింపు అందరు చెప్పు నేర్చుకోండి. నీ కొరకు ప్రాణం పెట్టేవానికి ప్రాధాన్యత ఇస్తావా? నీ శారీరక సంబంధులు, రక్షణ బంధుమిత్రులు, వారికి ప్రాధాన్యత ఇస్తావా? ఎవరికి ప్రాధాన్యత ఇస్తావు? నీ కొరకు రక్తం కాల్చి ప్రాణం పెట్టి నీ కొరకు సమస్తాన్ని దారపోసిన వానికి ప్రాధాన్యత ఇవ్వా? అందుకే దేవుని పాదల దగ్గర ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుందాం. మనం చూపించే ప్రత్యేకత ఎంత దైవకార్యాన్ని మన పట్ల నెరవేరుస్తుంది. ఎవరు మౌనంగా ఉండే పరిస్థితి వద్దు. తండ్రి పాదాల దగ్గర నేనైనా మీరైనా ఆయన నీతిమంతులను చూడక మనడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు తప్పకుండా. అందుకే నేను చెప్పాను, మీకు తెలిసిన మాటలే కావచ్చు, మరొకసారి పరిశుద్ధాత్మ మీ జీవితంలో, నా జీవితంలో ఆదరించిన నిమిత్తమే, బలపరిచిన నిమిత్తమే, ఉజ్జీపరిచిన నిమిత్తమే ప్రయత్నిస్తున్నాడు. మనం సాక్ష్యం చెప్తుంటాం, ఒకప్పుడు మా స్థితి ఎంత, చాలా దీంట్లో ఉండేవు, కానీ ఈ రోజు మా స్థితి ఎంతగా ఆశ్రయించాడు. మరి ఆ దేవునికి ప్రాధాన్యత ఇవ్వ. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకుండా మన సొంత వారికి, మన వారికి, మన ప్రపంచం లోకస్తులకి, ఫ్రెండ్స్ కి, స్నేహితులకి, వీరికి ప్రాధాన్యత ఇచ్చేది. ఆలోచించండి. నేర్చుకుందాం. తండ్రి పాదం దగ్గర నేర్చుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. నీ పాదాల దగ్గర అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన వెళ్తుంది. నన్ను చూడక నన్ను నా బంధువులు చూడకపోవచ్చు, నా రక్త సంబంధులు చూడకపోవచ్చు, నా అన్నదమ్ములు చూడకపోవచ్చు, నా కచ్చెల్లెలు చూడకపోవచ్చు, నా పరిస్థితి ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. మా స్థితి ఏంటో, మా బాధ ఏంటో, మా వేదన ఏంటో, మాకున్నటువంటి గుండె బాధ ఏంటో, ఆ లోపల వేదన ఎవరికి తెలియపోవచ్చు. అంటే నీకు సమస్తమును ఎరిగిన దేవుడు. నీకు తెలియందంటూ ఉండదు. నీ కంటి కనమని స్పష్టమంటూ లేదు. ఎందుకు వేదన పడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నాను, ఎందుకు దుఃఖపడుతున్నాను, ఏ స్థాయిలో, ఏ స్థితిలో మేము ఎలా ఉన్నాం, నా స్థితి, మా స్థితి నీకు తెలియకుండా పడదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ కనికరం మా అందరిపై వచ్చాయి. తెలుసో తెలియకో అవిశ్వాసంగా, అపనమ్మకంగా ప్రవర్తించిన, మాట చేసిన, తలంచిన, ఉద్దేశించిన
ఇక ఏదైనా నేను బాధించిన మా మాట, మా తలంపు, మా ఉద్దేశం, మా క్రియలు ఏస్తున్నామని క్షమించు తండ్రి. నువ్వు మమ్మల్ని ఎప్పుడు నాయన నరులకు హృదయపూర్వక విచారము కలుగుని రాయబడింది. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నీ సన్నిధిలో కొద్ది మంది ఈ రోజు ప్రార్థన చేయడానికి నీ పాదాల దగ్గరికి వచ్చిన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు. మా కన్నీటి విలువ నీకు తప్ప ఎవరికి తెలియదు. మా లోపల బాధ నీకు తప్ప ఎవరికి తెలీదు. మా వేదన నీకు తప్ప మరెవరికి తెలీదు. మా సమస్తం నీకు తప్ప ఎవరికి తెలీదు. ఎందుకంటే మమ్మల్ని తల్లి గర్భమున రూపించిన వాడు నీవే కనుక సమస్తం నీవే ఎరిగిన దేవుడు. ఇప్పుడే నాయన ఎవరు ఏ దరిద్రతలో ఉన్నా, ఎవరు ఏ పరిస్థితులు ఉన్నా నేల నుండి లేవనెత్తు నాయన. ఒక్కసారి మా పరిస్థితుల నుంచి లేవనెత్తి నీకు అనుకూలమైన స్థితిని ఇంతవరకు నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వక మేము చేసిన పాపాన్ని క్షమించండి. నీకు ఇవ్వాల్సిన పదవ స్థానాన్ని అది వేరొకరికిచ్చి మా బంధువులకో, మా మిత్రులకో, మా స్నేహితులకో, మా వ్యాపారాలకో, మా సమస్తమైనటువంటి ఉద్యోగాలకో, లేక మరొకదానికో ఇచ్చి మేము చేసిన పాపాన్ని క్షమించండి తండ్రి. నీకు ఇవ్వాల్సిన పదవ స్థానం అది ఎవరికి ఇవ్వకూడదు. నీ స్థానం నీకే ఉంచాలి. యోబు జీవితంలో అన్ని కోల్పోయినా దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇచ్చాడు. రెట్టింపు దీవెనలతో అతన్ని దీవించాడు దేవుడు. గ్లోరీ గాడ్, గ్లోరీ జీసస్. అగ్నిలో పడవేయబడ్డానికి ఇష్టపడిన షద్రకు, మేషాకు, అబేద్నెగోను ఆయనకి ఇవ్వాల్సిన స్థానానికి ఇచ్చే ఉంచారు. అందుకే లేవనెత్తాడు. బైబిల్ చెప్తుంది, ఏ స్థానం నువ్వు ఆయనకి దైవికంగా ఇచ్చావు ఆ దైవిక స్థానాన్ని, పరమస్థానాన్ని ఆయనకే ఇచ్చే స్థితిలో మీరు ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ఒకరు ప్రార్థించండి. ఓ బ్రదర్ గాని సిస్టర్ గాని ఎవరు జూమ్ లో ఉన్నారో నాకు తెలీదు.